హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, అసలు మీ పర్సన్ చేంజ్ అవుతారా లేదా, ఇలా ఒక సింపుల్ రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఆ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ పర్సన్ ఇలా చేంజ్ అవ్వాలి, ఆర్ ఈ పర్సన్ ఏంటంటే ఎందుకో ఇలా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని మీరు ఫీల్ అవుతుంటారు కదా. ఇలా అంటే మీరు అనుకున్న చేంజెస్ ఏమైనా వీళ్ళల్లో వస్తాయా? ఆ రకంగా చేంజ్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. చాలా సింపుల్ రీడింగ్. ఇలా ఎందుకంటే ఇఫ్ ఆ పర్సన్ చేంజ్ అవుతారు అంటే మీకు కూడా నెక్స్ట్ ఒక హోప్ ఉంటుంది. ఇఫ్ చేంజ్ అవ్వరు అంటే వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళు ఇలానే ఉంటారు అంటే మేబీ మీరు కూడా దాని ప్రకారం ఒక డెసిషన్ తీసుకోవచ్చనే, ఇంకేం లేదండి. అసలు చూద్దాం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, అసలు అంటే యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. అంటే నేను క్లియర్‌గా చెప్తున్నానండి. అన్ని రీడింగ్స్ మోస్ట్‌లీ నేమ్ ప్రకారం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేయడం కంటే కూడా కొన్ని రీడింగ్స్ ఏంటంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్‌ని పెంచడం కోసం కూడా అంటే ఇలా చేస్తే బావుంటుందని నేను చేస్తున్నానండి. మీ ఇంట్యూషన్ కూడా ఇదొక టెస్టేనండి. మీరేంటంటే ఏ బ్రేస్లెట్‌కి బాగా కనెక్ట్ అవుతున్నారు, ఆర్ ఏ కలర్‌కి బాగా కనెక్ట్ అవుతున్నారు. దాని ప్రకారం కార్డ్ సెట్‌ని పిక్ చేసుకున్నా అది మీకు రెజోనేట్ అవుతుంది అంటే మీ ఇంట్యూషన్ అనేది కరెక్ట్ గానే వర్క్ చేస్తున్నట్టుగండి. దట్ మీ లైఫ్‌లో మీరు సిట్యుయేషన్స్ అనేవి హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆర్ ఏదైనా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మీరు సెన్స్ చేస్తుంది మీకు తెలుస్తుందనమాట. మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ పర్సన్ అసలు ఇప్పుడు మీరు అనుకున్నట్టు చేంజ్ అవుతారా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ కొంతమంది వ్యక్తుల్ని విడిచిపెట్టేశారు. ఆర్ మీకోసం చాలా చేంజ్ అయ్యారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే ఒకటి మాత్రం నిజం. వాళ్ళ నేచర్‌కి వాళ్ళేంటంటే ఎవరికీ కూడా సరెండర్ అయ్యి, లేకపోతే ఎవరో అంటే కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే టైప్ అయితే కాదు. అది మీకు తెలిసే ఉండాలి. డెఫినిట్‌గా ఈ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు అంటే అట్‌లీస్ట్ వాళ్ళు 100% అలా లేకపోయినా కనీసం ఒక 70-80% అయినా మేబీ మీకోసం అలా ఉండుంటారు. అదైతే నేను చెప్పగలను. ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో మాత్రం మీ విషయంలోని అంత కమిటెడ్‌గా ఉన్నారండి. ఆర్ అట్‌లీస్ట్ అంటే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు, ఆర్ ఇప్పటికీ అలా ఫీల్ అవుతున్నారు. ఇలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి మీకు మాత్రం ఆ కనెక్షన్ అయితే ఉంది. డెఫినిట్‌గా వాళ్ళేంటంటే మీతో కోఆపరేట్ చేశారు అండ్ మీకు సపోర్ట్ కూడా చేశారు. అలానే మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. అంటే ఈ కనెక్షన్ మ్యూచువల్ అని చెప్పొచ్చండి. మీ ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్‌షిప్ అనేది అలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అయిందని కూడా చెప్పొచ్చు. ఇంత స్ట్రాంగ్‌గా బిల్డ్ అయిన రిలేషన్‌షిప్ కూడా సడెన్‌గా చేంజ్ అయిపోయిందండి. ఈ పర్సన్ అంటే మీరు ఒకవేళ చాలా చేంజ్ అయ్యారు, ఒకప్పుడులా వీళ్ళు లేరు, ఆర్ ఒకప్పుడున్న కనెక్షన్ ఇప్పుడు లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఆ పర్సన్ కూడా సేమ్ ఫీల్ అవుతున్నారండి. నిజానికి ఈ రిలేషన్‌షిప్‌లో ఆ ఈక్వాలిటీ ఉంది. అంటే ఈ పర్సన్ కాలిక్యులేట్ చేసుకొని ఇలా లేరు. ఎందుకంటే వాళ్ళు అలా కాలిక్యులేట్ చేసుకొని ఉంటే వాళ్ళ లైఫ్‌లో కొంతమంది వ్యక్తుల్ని విడిచిపెట్టేయడం,
ఆర్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని విడిచిపెట్టేయడం ఆర్ మీ విషయంలోని వాళ్ళు ఇంత కమిటెడ్‌గా ఉండడం అయితే చేయరు. బట్ మీకింత కమిట్ అయ్యారు అంటే మాత్రం నాకు అర్థమవుతుందండి. సో, ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. అదేంటంటే ఈ పర్సన్ మీ విషయంలో పాస్ట్‌లో చాలా సిన్సియర్‌గా ఉన్నారండి. ఇప్పుడు మాత్రం వాళ్ళకేంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నట్టుగా రిలేషన్‌షిప్‌ని వాళ్ళేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీకు నచ్చినట్టు మీరుంటున్నారు. ఆర్ మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీరు ఆలోచించట్లేదేమో అని వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. డెఫినిట్‌గా నేనేంటంటే ఇక్కడ ఒకటి చెప్పగలనండి. ఈ పర్సన్ ఇలా ఉండడానికి రీజన్ ఎవరు అంటే మీరేనండి. అంటే అట్‌లీస్ట్ వాళ్ళలా ఫీల్ అవుతున్నారు. మీరు మీలా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో, వాళ్ళేంటంటే ఆ గ్యాప్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళలా కానీ లేకపోతే మీరు సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తారు. ఆర్ ఈ పర్సన్‌ని కంట్రోల్ చేస్తారు. అంటే మీలో ఈ సైడ్‌ని వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదండి. బట్ ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళకి చాలా అంటే కష్టం అనిపిస్తుంది. అండ్ వాళ్ళకి చాలా భయం కూడా వేస్తుంది. ఇలా అంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళ వల్ల అవుతుందా లేదా అని. సో, అందుకే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీకు దూరంగా ఉండడానికి ఇష్టపెట్టుకుంటున్నారు. అలా అని చెప్పి ఇది కంఫర్టబుల్‌గా ఉంది, హ్యాపీగా ఉందా అంటే ఏమీ లేదండి. కంఫర్టబుల్‌గా లేదు, హ్యాపీగా కూడా లేదు. వాళ్ళేంటంటే మరి ఇంకొక ఆప్షన్ లేక ఇలా ఉంటున్నారు అని చెప్పొచ్చు. వాళ్ళేంటంటే ముందుకు వెళ్తున్నారండి. ట్రై చేస్తున్నారు. బట్ కొన్ని సార్లేంటంటే వాళ్ళకిది చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో డిసప్పాయింట్ అయ్యారండి. అంటే వాళ్ళు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఇలా జరుగుతుంది. ఈ చేంజెస్‌కి రీజన్ మీరే. అంటే మీరు కరెక్ట్‌గా ఉంటే పాస్ట్‌లో ఉన్నట్టుగుంటే వాళ్ళెందుకు చేంజ్ అయ్యే పరిస్థితొస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోవాలి. ఆర్ మీరేంటంటే ఇది అర్థం చేసుకోవాలి అని వాళ్ళనుకుంటున్నారండి. డెఫినెట్‌గా నేనైతే ఇక్కడ చెప్పగలను. ఈ పర్సన్ ఏంటంటే చాలా సఫర్ అవుతున్నారు. అందుకే వాళ్ళేంటంటే ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇది మీకేంటంటే టాక్సిక్‌గా అనిపించొచ్చు. ఆర్ అంటే ఎందుకో కానీ ఈ పర్సన్ వాళ్ళ ఓన్ ఎంగేజ్‌మెంట్స్ వాళ్ళకున్నాయి. సో, అందుకే వాళ్ళేంటంటే ఇలా బిహేవ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వచ్చు కానీ ఏం లేదండి. వాళ్ళకేంటంటే మీ బిహేవియర్‌లో కానీ మీరు అంటే వాళ్ళని హ్యాండిల్ చేసే వేలో కానీ చేంజెస్ అయితే కనిపించాయి. అది వాళ్ళేంటంటే తీసుకోవడానికి రెడీగా లేరండి. అంటే వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఇది మన వల్ల అవ్వదు. ఈ పర్సన్ ఇలా లేరు కదా పాస్ట్‌లో. అందుకే కదా వీళ్ళ కోసం మనం చాలా చేసాం. అంటే వీళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్దాం అనుకున్నాం. బట్ ఈ పర్సన్ ఇప్పుడు ఇలా ఉన్నారు. ఇలా ఉన్న పర్సన్ కోసం మనం ఎందుకు సాక్రిఫైస్ చేసుకోవాలి? ఆర్ ఈ సాక్రిఫైస్ అనేది అసలు వర్తీ యేనా? ఈ పర్సన్ ఇది డిజర్వ్ చేస్తారా? అని ఇలా ఆలోచిస్తున్నారండి. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ పర్సన్ మీ విషయంలో చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. సో, ఒక పర్సన్ మరి ఇలా సఫర్ అవుతున్నప్పుడు, ఒక పర్సన్ ఇంతలా డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళు మీతో ఎందుకు కోఆపరేట్ చేస్తారు? అందుకేనండి. వాళ్ళేంటంటే చేంజ్ అయిపోయారు. అండ్ మీరేంటంటే వాళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అనుకున్నా సరే, వాళ్ళేంటంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే, ఈ పర్సన్ కంఫర్టబుల్ గానే ఉండాలనుకుంటారండి. వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు ఉండాలనుకుంటారు. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేంజ్ అవ్వాలి ఆర్ వాళ్ళేంటంటే అడ్జస్ట్ అవ్వాలి అని అనుకోరు. అలా అని చెప్పి ఇది జరగదు అని కాదు. ఇది జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మీరు వాళ్ళని అర్థం చేసుకొని, మీరేంటంటే అది కాదు ఆర్ వాళ్ళనుకున్నట్టుగా మీరు ఉండరు. వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తారు. ఆర్ వాళ్ళకెప్పుడు ఇచ్చినట్టే ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఇస్తున్నారు అని ఆ చేంజ్ అనేది వాళ్ళకి కనిపించేలా చేయాలండి. ఆర్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇది మీరు చెప్పినా డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ మీలో కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు నాకు తెలుసు. బట్ అట్‌లీస్ట్ మీరేంటంటే వాళ్ళ విషయంలో సిన్సియర్‌గా ఉన్నారు. మీరెప్పుడు కూడా అలా అనుకోలేదు అనే ఆ వైబ్ అయినా సరే వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగాను ఈ పర్సన్ చేంజ్ అవుతారండి. ఈ పర్సన్ మళ్ళీ కూడా ఏంటంటే మీరనుకున్నట్టుగా మీకోసం అంటే వాళ్ళు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ, ఆర్ కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వడం కానీ చేస్తారు. ఈ చాయిస్ చేసుకోవడం అనేది వాళ్ళకి కష్టమే. బట్ ట్రై చేస్తారండి. పాజిటివ్‌గా రిజల్ట్ రావడానికైతే ఛాన్స్ ఉంది. అంటే మొత్తానికి ఇది నెగెటివ్ రీడింగ్ లాగైతే మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో, వాళ్ళిప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో, అది వాళ్ళేంటంటే రిఫ్లెక్షన్‌లా ఫీల్ అవుతున్నారండి. మీరు వాళ్ళని ట్రీట్ చేసే వే ప్రకారమే వాళ్ళేంటంటే మూవ్ అవుతున్నారు అని వాళ్ళేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. మరి మీలో అలాంటి చేంజెస్ ఏం చూసారో మీకే తెలియాలి. సిట్యుయేషన్ చిన్నదైనా నేనొకటి చెప్తానండి. కొంతమంది వస్తుంటారు నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్‌కి. అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, "మేము ఆ వ్యక్తిని ఏమి అనలేదండి. ఆర్ ఆ వ్యక్తితోనేంటంటే మేము డిఫరెంట్‌గా బిహేవ్ చేయలేదు" అని చెప్తారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో చిన్నగా చేసినా సరే అది వాళ్ళ మీద పెద్దగానే ఇంపాక్ట్ ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే
ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు అంటే ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. బట్ ఒక కనెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే, ఆ పర్సన్ నుంచి సర్టెన్ వేలో ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నప్పుడు వీళ్ళు అంటే ఒక పర్సన్‌కి ఇలా ఇస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. మేబీ అది బయటకి చెప్పుకోకపోయినా ఎవ్వరు కూడా ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉండరు. సో, ఇలా ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ఇన్ రిటర్న్ అది రాకపోతే ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుందండి. ఈ పర్సన్ కూడా ఇది ఉంది. ఇది మీరు అంటే అవునన్నా, కాదన్నా చేంజెస్ మాత్రం రావాలండి మీలో కూడా. అవి వస్తేనే ఈ పర్సన్ ఏంటంటే మీరనుకున్నట్టుగా చేంజ్ అవుతారు. అదైతే నేను చెప్పగలను. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌కి ఏంటంటే చేంజ్ అయ్యే ఉద్దేశ్యం లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అనుకుంటున్నారని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్ మీ బట్టే ఉంటున్నారని మాత్రం నేను చెప్పగలనండి. ఎప్పుడైతే మీరు చేంజ్ అవుతారో, ఎప్పుడైతే మీరిక్కడ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకుంటారో, ఇది కాదు. అంటే మనం ముందిలా లేం కదా! సో, అసలు మనలో వీళ్ళు ఎందుకు ఈ డిఫరెన్స్ చూసారు? అసలు మనం ఎక్కడ వాళ్ళకి అలాంటి ఇంప్రెషన్ ఇచ్చాం అని మీరు ఇలా కూడా ఆలోచించి, సో, ఈ పర్సన్‌తో మీరు కమ్యూనికేట్ చేయడం ఛాన్స్ ఉంటే కమ్యూనికేట్ చేయండి. లేకపోతే అట్‌లీస్ట్ మీ మీద మీరు వర్క్ చేసుకొని రెడీగా ఉండండి. సో దట్ ఆ పర్సన్ ఏంటంటే ఈ ఛాన్స్‌ని తీసుకుంటారండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతారు. మీరేంటంటే ఎక్కువ ఆలోచించి అంటే మిమ్మల్ని మీరు కూడా ట్రబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఆ పర్సన్‌ని కూడా ట్రబుల్ చేయొద్దు. వీళ్ళు ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనుకోని వాళ్ళని మీరు ఫోర్స్ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని చూస్తున్నారు. మీరు మాట్లాడినా, మాట్లాడకపోయినా, మీరు ఏం చేసినా, చెయ్యకపోయినా వాళ్ళేంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేయకుండా వాళ్ళకేంటంటే మీ గురించి తెలియకుండా వాళ్ళు ఏంటంటే ఉండలేరండి. సో, ఖచ్చితంగా అవన్నీ జరుగుతుంటాయి. సో, ఈ ప్రాసెస్‌లోని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కాబట్టి మీ మీద మీరు వర్క్ చేయండి ఫస్టు. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. మీరు కూడా హీల్ అవ్వాలి. ఈ ప్రెజెంట్‌లో మీరు హీల్ అయితే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. మీరసలు ఏం చేస్తున్నారు? అంటే మీరసలు వ్యక్తుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? లేకపోతే అసలు అంటే వాళ్ళకెందుకు ఆ వైబ్స్ ఒస్తున్నాయి? అండ్ వాళ్ళు అంటే ఈ డిఫరెన్స్‌ని ఎక్కడ నోటీస్ చేశారు అనేది మీకు అర్థమవుతుందండి. డెఫినిట్‌గా మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ముందు మీకు ఆ ఫెయిత్‌ఫుల్‌నెస్ ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. అంటే మీతో మీరు ఫస్ట్ ఫెయిత్‌ఫుల్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్‌తో కూడా ఫెయిత్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే నాకు తెలిసి మీరు ఇక్కడ కొన్ని విషయాల్లో సిన్సియర్‌గా లేరండి. కేవలం మీకు కరెక్ట్ అనిపించిన దాని ప్రకారం మీరు మూవ్ అవుతున్నారు కానీ, అది అసలు కరెక్టా? కాదా? లేకపోతే మీరు నిజంగానే సిన్సియర్‌గా ఉన్నారా? లేదా? అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకున్నా మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ పర్సన్ మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఈ పర్సన్ మీలో క్లియర్‌గా చేంజెస్‌ని నోటీస్ చేశారు అంటే, ఆ పర్సన్ ఒక 100% మీరు చేంజ్ అయ్యారు అనుకున్నా, మీరేంటంటే నేను అస్సలు చేంజ్ అవ్వలేదు. నేను అలానే ఉన్నాను అనుకున్నా, ఖచ్చితంగా మీలో ఒక 50% అయినా చేంజ్ వచ్చుంటదండి. లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఇలా రియాక్ట్ అవ్వరు. ఈవెన్ ఇక్కడ యూనివర్స్ కూడా చెప్తుంది. మీలో చేంజెస్ అయితే రావాలి. అట్‌లీస్ట్ మీలో ఎలాంటి చేంజెస్ రావాలి? అసలు మీరు ఇప్పుడు వరకు ఎలా ఉన్నారు అనేదైనా మీకు క్లారిటీ రావాలంటే మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎప్పుడైతే మీరు హీల్ అవుతారో ఆ డిఫరెన్స్‌ని మీరేంటంటే క్లియర్ కట్‌గా ఫీల్ అవుతారనమాట. మీకు తెలుస్తుంటది. సో, మీరేంటంటే థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? అసలిక్కడ ఈ పర్సన్‌ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? సో, ఈ పర్సన్‌ని ఎలా ట్రీట్ చేస్తే సో, ఈ పర్సన్ అర్థం చేసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని ఇన్ రిటర్న్ వాళ్ళు గుడ్ వేలో ట్రీట్ చేయడానికి ట్రై చేస్తారా అనేది చూడాలండి. ఎందుకంటే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు మంచిగా ట్రీట్ చేసుకోండి. అండ్ మంచి ఆలోచనలు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆ వ్యక్తి విషయంలో కూడా మీరేంటంటే సిన్సియర్‌గా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళని కూడా ఒక గుడ్ వేలో ట్రీట్ చేయడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఈ రోజు ట్రై చేస్తే రేపనే రోజు వాళ్ళు కూడా చేస్తారండి. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీ విషయంలో ఇల్ ఇంటెన్షన్స్ అయితే లేవు. జస్ట్ వాళ్ళు ఫీల్ అయిన దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అంతే. సో, దీన్ని మీరు సింపుల్‌గా ఉంచితేనే మంచిది. అంటే ఇది కాంప్లికేట్ చేసి మళ్ళీ మీరేంటంటే ఓవర్‌గా థింక్ చేసి మీరు అంటే ఇక్కడ ఏదో అయిపోతున్నట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. మ్యాటర్ అయితే అంత పెద్దది కాదు. బట్ హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. నేనెప్పుడూ చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు హీల్ అవ్వాలి అనుకుంటే ఎక్కువ నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయండి. ఆర్ మీ మైండ్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకోవడం కోసం ఈ యోగా, మెడిటేషన్ లాంటివైనా చేయొచ్చు. బ్రీత్ ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు. ఆర్ ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఏవైనా సరే చేయొచ్చండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మీ పర్సన్ అసలు మీరు అనుకున్నట్టుగా చేంజ్ అవుతారా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా హ్మ్. ఈ పర్సన్ ఏంటంటేనండి మీతో న్యూ బిగినింగ్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారని చెప్పొచ్చండి. వీళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ బాగా కనెక్ట్ అవ్వడం అనే వర్డ్ కంటే కూడా వీళ్ళు మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేశారని చెప్పొచ్చండి. మీతో న్యూ బిగినింగ్స్‌ని బాగా ట్రస్ట్ చేశారు. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవుతుంది. వాళ్ళు కోరుకున్నట్టుగా ఉంటుంది. వాళ్ళ విషెస్ అన్నీ కూడా ఇక్కడితో ఫుల్‌ఫిల్ అయినట్టుగా ఫీల్ అయ్యారండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, దానివల్ల ఏంటంటే, ఈ పర్సన్ మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు. అంటే మీరేంటి? మీ పరిస్థితేంటి? లేకపోతే మీరు ఏ విధంగా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారు? ఇవేవి కూడా వాళ్ళు తెలుసుకోకుండానే మిమ్మల్ని ట్రస్ట్ చేశారని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి మీ మీద అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో, ఇంతలాగా ఈ పర్సన్ కనెక్ట్ అయిపోవడం వల్ల, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా అన్‌రియలిస్టిక్‌గా ఉన్నాయని చెప్పొచ్చండి. అంటే వీళ్ళు మీకోసం తెలుసుకోలేదు కాబట్టి, వాళ్ళ ఓన్ వేలోని మీరు ఇది అనుకోని వాళ్ళేంటంటే డిసైడ్ అయిపోయారనమాట. సో, ఒక పర్సన్‌ని వాళ్ళు ఏంటి అని ఇండివిడ్యుయల్‌గా తెలుసుకొని దాని ప్రకారం థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం వేరు. సో, వాళ్ళకనిపించింది వాళ్ళు ఈ పర్సన్ ఇలానే ఉంటారు అనుకుని వాళ్ళ ఓన్ ఎక్స్‌పెక్టేషన్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం వేరండి. సో, ఇక్కడ అంటే ఇది డిఫరెన్సు. దానివల్ల ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మేబీ అంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అనుకున్నప్పుడు, మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ అయినప్పుడు, ఆటోమేటిక్‌గా అది మ్యాచ్ అవ్వదు కదండీ! వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వవు. అండ్ డెఫినిట్‌గా కొన్ని దగ్గరలో ఏంటంటే తెలిసిపోతది కూడా. అంటే మనం వీళ్ళు ఇది అనుకున్నాం. బట్ వీళ్ళు ఇది కాదు. ఆర్ మనం ఏంటంటే వీళ్ళ మీద ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం. కానీ వీళ్ళేంటంటే డిఫరెంట్‌గా ఉన్నారు. సో, ఇలా ఈ పర్సన్‌కి అర్థమైన తర్వాత నుంచి వాళ్ళెందుకో కానీ ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారండి. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళొక విక్టిమ్‌లా ఫీల్ అవుతున్నారు. సో, ఇలా విక్టిమ్‌లా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళకేమనిపిస్తుందంటే, వాళ్ళు మీ నుంచి కొన్ని ఆన్సర్స్ కావాలి అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే, ఇక్కడ వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని కంప్లీట్‌గా వాళ్ళు ఇలా చూస్తారు ఆర్ మీరు ఇలా రియాక్ట్ అవుతారు ఆర్ మీతో సిట్యుయేషన్స్ ఇలా ఉంటాయని వాళ్ళు అస్సలు అనుకోలేదండి. దానివల్ల వాళ్ళకి ఇది ఎలా అనిపిస్తుందంటే, ట్రాప్డ్ సిట్యుయేషన్‌లా అనిపిస్తుంది. వాళ్ళంటే వాళ్ళ మైండ్‌ని ఎంత క్లియర్ చేసుకుందాం అనుకున్నా, ఆర్ ఈ సిట్యుయేషన్ నుంచి వాళ్ళు ఎంత బయటికి రావాలి అని ట్రై చేస్తున్నా సరే, వాళ్ళకి చాలా కష్టమైపోతుందండి. వాళ్ళకేంటంటే అనుకున్న ఆన్సర్స్ దొరకట్లేదు. అండ్ ఆ సాటిస్ఫాక్షన్ కూడా లేదు. దానివల్ల ఈ పర్సన్‌కేంటంటే ఫ్రస్ట్రేషను, ఇరిటేషను అన్నీ వస్తున్నాయి. అంటే వీళ్ళు అనుకున్నట్టుగా న్యూ బిగినింగ్స్ అయితే జరగలేదు. సో, ఆల్రెడీ పోనీ న్యూ బిగినింగ్స్ జరిగిపోయాయి కదా! పోనీ కంటిన్యూ చేద్దాం అంటే, పోన్లే ఇవంతా విడిచిపెట్టేద్దాం అంటే, అసలు మీరెలా ఉంటారో అంటే వాళ్ళ మైండ్‌లో మిమ్మల్ని వాళ్ళు ఇలా అనుకోని అంటే క్రియేట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మీతో కంఫర్టబుల్‌గా ఉన్నారు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు మీ ట్రూ సెల్ఫ్ వాళ్ళు చూసిన తర్వాత ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ మీతో ఫేస్ చేసిన తర్వాత మీరు ఇది అని వాళ్ళకి అర్థమైన తర్వాత మేబీ వాళ్ళకి ఇది ఎలా అనిపిస్తుందంటే నేను ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయలేను. ఆర్ నేను ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేస్తే మేబీ ఫ్యూచర్‌లో నాకు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే నా ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్న పర్సన్ చాలా మంచి వాళ్ళు. ఆర్ నా ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్న పర్సన్ ఏంటంటే నేను చెప్పిన మాట వింటారు.
వాళ్ళ ఫ్లాస్‌ని చూపించరు. ఆర్ వాళ్ళేంటంటే ప్రతిసారి కూడా నా విషయంలో కంట్రోల్డ్‌గా ఉంటారు. ఇలా ఏమో ఏదైనా అనుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. జస్ట్ నేను ఎగ్జాంపుల్స్ చెప్పానండి అంతే. బట్ ఇప్పుడు మీరు మీలా ఉంటున్నారు కాబట్టి మీలా మీరు ఉండడం చూసినప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మొదలయ్యాయి కాబట్టి సో, ఇది వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. వాళ్ళ వల్ల అవ్వదు. మేబీ మీరు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో ఆర్ వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి సో, మేబీ వాళ్ళు మీ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రతిసారి కూడా మీరు వాళ్ళని డిసప్పాయింటే చేస్తారు. సో, ఇక్కడ ఇంకా అంటే ఎందుకు మనం ఏంటంటే వీళ్ళకి నచ్చినట్టు ఉండడం ఆర్ వీళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఎందుకివ్వాలి? ఇలా ఆలోచిస్తున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోని మేబీ మిమ్మల్ని స్టడీ చేయకుండా ఆర్ మీకు వాళ్ళకి మధ్యలో ఎంతవరకు వైబ్స్ మ్యాచ్ అవుతాయని కరెక్ట్‌గా చూసుకోకుండా అంటే ముందుకు రావడం, మీకు కనెక్ట్ అయిపోవడమే వాళ్ళు చేసిన తప్పని చెప్పాలి. అదర్‌వైజ్ ఈ పర్సన్ ఏంటంటే చాలా మంచి వాళ్ళండి. వాళ్ళకేంటంటే ఇల్ ఇంటెన్షన్స్ అయితే ఏం లేవు. కాకపోతే చెప్పాను కదండీ! అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇది ఆర్ వీళ్ళు ఇలానే ఉంటారు. వీళ్ళు ఇలానే కనెక్ట్ అయితే మనకి బావుంటుంది అని అనుకున్న తర్వాత దాన్ని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసిన తర్వాత చేంజ్ అవ్వడం అనేది చాలా కష్టమండి. ఈ పర్సన్‌కి అందుకే చాలా కష్టం అనిపిస్తుంది. నిజానికి ఈ పర్సన్ చేంజ్ అవ్వలేకపోవడానికి పెద్దగా రీజన్స్ అంటూ ఏం లేవు కానీ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ చాలా డిఫరెంట్ లెవెల్‌లో ఉన్నాయండి. వాళ్ళ మైండ్‌లో కానీ, వాళ్ళ హార్ట్‌లో కానీ మీ ప్లేస్ అనేది చాలా డిఫరెంట్. మేబీ ఇది మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ ఇదంతా కూడా మీతో ఓపెన్‌గా చెప్పలేదండి. వాళ్ళు అనుకున్న దాని ప్రకారమే వాళ్ళు మూవ్ అవుతూ వచ్చారు. అండ్ వాళ్ళు అనుకున్న దాని ప్రకారమే మీరు అదే అనుకోని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో, అందుకే వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉంది ఆర్ వాళ్ళు అంటే మిమ్మల్ని వాళ్ళ హార్ట్‌లో ఎక్కడ పెట్టుకున్నారు అనేది కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, డెఫినెట్‌గా ఈ పర్సన్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వండి అని నేను చెప్పను కానీ, ఖచ్చితంగా ఈ పర్సన్‌కి కొన్ని స్టాండర్డ్స్ మీ విషయంలో ఉంటాయి కదా! అక్కడి వరకు రీచ్ అవ్వకపోయినా, మీరు మీ ట్రూ సెల్ఫ్‌తోని దానికి మీరేం తక్కువ కాదు. మీకంటూ ఒక యూనిక్‌నెస్ ఉంది. సో, మీరు కూడా చాలా స్పెషలే అని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తే మాత్రం ఖచ్చితంగాను వాళ్ళలో మీరు చేంజెస్ చూస్తారండి. ఈ పర్సన్ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టు కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. మేబీ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌లో మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అవ్వచ్చు. కానీ రియాలిటీలో కూడా మీరు డిఫరెంట్ పర్సన్ అయినప్పుడు మీలో ఉన్న ఆ యూనిక్‌నెస్‌ని మీరు చూపించుకోగలిగితే ఖచ్చితంగా ఈ పర్సన్‌కి అది అర్థం అవుతుందండి. వాళ్ళు కనెక్ట్ అవుతారు. దానికైతే ఛాన్స్ ఉంది. ఈ పర్సన్‌కేంటంటే ఇంత జరిగిన తర్వాత రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరండి. అంటే ఇక్కడ ఫ్యూచర్‌లో ఎలా సిట్యుయేషన్స్ ఉంటాయో, ఈ న్యూ బిగినింగ్స్ ఎలా ఉంటాయో, ఒకప్పుడేంటంటే 100% ట్రస్ట్ చేశారు కాబట్టి మీరు డిఫరెంట్ పర్సన్ అయినా సరే వాళ్ళు ఉండిపోగలిగారు. బట్ ఇప్పుడు మీరు ఇది అని తెలిసిన తర్వాత మేబీ అంటే ఇది కష్టమేమో అని వాళ్ళెక్కడో ఫీల్ అవుతున్నారండి. కానీ మీరేంటి? అసలు మీ రియాలిటీ ఏంటి? అని వాళ్ళకర్థమైన రోజు అండ్ దానికి కూడా వాళ్ళు కనెక్ట్ అయిన రోజు అసలు ఇలాంటి ప్రాబ్లమే ఉండదండి. వాళ్ళేంటంటే డెఫినిట్‌గా చేంజ్ అవుతారు. మీరు అనుకున్నట్టు కూడా మీతో కంఫర్టబుల్‌గా ఉండగలుగుతారండి. ఇప్పటికైతే మాత్రం వాళ్ళలోని అంటే అనీజీ ఫీలింగ్ ఉంది. ఇంకా వాళ్ళేంటంటే మీ నుంచి కొన్ని ఆన్సర్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మేబీ ఆ ఆన్సర్స్ ప్రకారం కూడా వాళ్ళలో చేంజెస్ అనేవి రావచ్చండి. సో, అందుకే నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తాను. ఈ పర్సన్ విషయంలో అంత ఈజీగా మీరు గివ్ అప్ చేయొద్దు. మీరేంటంటే ట్రై చేయండి. అండ్ డెఫినిట్‌గా ఇప్పటికైనా సరే మీ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది మాత్రమే ఈ పర్సన్‌కి చూపించండి. ఖచ్చితంగాను మీరేంటంటే ఒక గుడ్ రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు కూడా కొంత కామ్ డౌన్ అవ్వాలండి. మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంటే, ఈ పర్సన్ సడెన్ చేంజ్ కానీ, ఈ పర్సన్ రియాక్షన్స్ కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. మీరు కూడా అస్సలు అనుకోలేదు. ఈ పర్సన్ ఇలా రియాక్ట్ అవుతారు. లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే, మీకు అంటే ఇంత దూరం పెడతారు. ఆర్ లైక్ ఏంటంటే, క్లియర్ కట్‌గా మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉందండి. మీ ఇద్దరు ఏంటంటే, ఫైట్ చేసుకోవడం కానీ లేకపోతే మీ ఇద్దరు ఏంటంటే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ చేస్తున్నారు. మోస్ట్‌లీ ఈ పర్సన్ మీకు ఎదురు పడితే మీతో ఫైట్ చేయడం కానీ, ఆర్ వీళ్ళేంటంటే చూసి చూడనట్టు వెళ్ళిపోవడం కానీ, అంటే ఈ రకంగా ఉంటున్నారేమో. ఇది మీకు కూడా ఏంటంటే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి అని మీరు కూడా అనుకుంటున్నారండి. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఇలా ఉండాలి, ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి కనెక్షన్ ఉంటే బావుంటుంది అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ప్లస్ ఇక్కడ మీరేంటంటే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు.
ఆలోచించాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువైపోయింది. ఈ పర్సన్ విషయంలోని అంటే మీ ఆలోచనలు ఫస్ట్ ఒక గుడ్ వేలో లేవండి. అది ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే ఈ పర్సన్ ఇది, ఈ పర్సన్ ఆర్ ఇలాంటి టైపు అని మీరు అనుకుంటున్నారు. ఆర్ ఈ పర్సన్‌ని మేబీ మీరు జడ్జ్ చేస్తూ కూడా ఉండొచ్చు. కానీ ఆ పర్సన్ అది కాదండి. ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళది కాదు. అంటే నేను చెప్పాను కదా! ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు అంటే ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఫాంటసీస్‌లో ఉండి అంటే మీతో ట్రావెల్ అవ్వడం అదొకటే మేబీ తప్పయి ఉండొచ్చు. బట్ ప్రతి మనిషికి ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉంటుంది కదండీ! సో, వాళ్ళ ఓన్ వేలో కూడా మిమ్మల్ని వాళ్ళు అంతలా ట్రస్ట్ చేశారు అని మీరెందుకు కన్సిడర్ చేయలేకపోతున్నారు? సో, ఈ విషయంలోనేంటంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మీరు కామ్ డౌన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు హీల్ అవ్వాలండి. ఇక్కడ అంటే మీ హీలింగ్ కూడా ఎలా జరగాలంటే యానిమల్స్‌తో మీరు కనెక్ట్ అవ్వాలండి. మీ ఇంట్లో పెట్స్ ఉండొచ్చు. సో, వాటితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఆర్ మీరేంటంటే బయటైనా సరే స్ట్రీట్ డాగ్స్ కానీ, ఆర్ అదర్ యానిమల్స్ కానీ ఉంటే వాటికి కూడా కొంత ఫుడ్ ఫీడ్ చేయడం, ఆర్ వాటితో కూడా కొంత టైమ్ స్పెండ్ చేయడం. బర్డ్స్‌కి వాటర్ పెట్టడం కానీ, యానిమల్స్‌కి కూడా సో, ఇలా మీరేంటంటే కొంచెం వాటికి కూడా హెల్ప్ చేస్తూ అండ్ వాటితో కూడా కనెక్ట్ అవుతూ, వాటితో కూడా కొంత టైమ్ స్పెండ్ చేస్తుంటే ఖచ్చితంగాను మీరు తొందరగా హీల్ అవుతారండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఒక రీడింగ్‌లో చెప్పాను. యానిమల్స్‌తో మీరు కనెక్ట్ అయినప్పుడు అవి ఏంటంటే మీకు ఆ అన్‌కండీషనల్ లవ్‌ని షేర్ చేస్తాయండి. సో, ఆ లవ్ వల్ల కూడా మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఒస్తాయి. మీరేంటంటే కొంత సాఫ్టెన్ అవుతారు. మీరు హీల్ అవుతారు. మీరేంటంటే మీ మైండ్‌ని క్లియర్ చేసుకుంటారు. మీరు కూడా ఏంటంటే ఎక్కువ ఆలోచించరండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనల వల్ల అంటే సిట్యుయేషన్‌ని మీరే కాంప్లికేట్ చేస్తున్నట్టు కూడా నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే ఇది కాదు. కాకపోతే మీరు ఇలా ఉంటే మాత్రం వచ్చే రోజుల్లో కష్టమవుతుందండి ఈ రిలేషన్‌షిప్. సో, క్లియర్‌గా ఈ గైడెన్స్ మాత్రం ఏంజెల్స్ నుంచే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే యానిమల్స్ కూడా ఏంజెల్సేనండి. ఇది కూడా నేను ఇంతకు ముందు చెప్పాను. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు కొంచెం అంటే ఈ స్ట్రెస్‌ని తగ్గించుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. కొంత ఆలోచించండి కానీ మరీ అంటే ఎక్కువైపోతుందండి. ఇది తగ్గించుకుంటే మంచిది. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి. అండ్ ఎక్కడి వరకు ఆలోచించాలో అక్కడి వరకు ఆలోచించండి. అది దాటి మీరు ఆలోచించినా సరే, దానివల్ల మీకు అంటే ప్రాబ్లమ్సే వస్తాయి కానీ, మీరేంటంటే పీస్‌నైతే ఫైండ్ చేయలేరు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, మీ మీద మీరు ఫస్ట్ వర్క్ చేయండి. ఆ తర్వాత ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పర్సన్ ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి, మీకు మధ్యలోని చాలా డిఫరెన్స్ ఉందండి. పర్సనాలిటీ క్లాష్ లాగా నాకనిపిస్తుంది. అంటే వాళ్ళ పర్సనాలిటీ కంప్లీట్‌గా డిఫరెంటు. మీ పర్సనాలిటీ కంప్లీట్‌గా డిఫరెంటు. ఇందులో ఒకళ్ళు ఎలాంటి టైప్ అంటే, జనరల్‌గా చెప్పిన మాట వినరండి. వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆర్ వాళ్ళు అంటే ఏదైతే బిలీవ్ చేస్తారో, దాని ప్రకారమే వాళ్ళేంటంటే ఫాలో అవుతారు. అంటే మన సిట్యుయేషన్ గురించి మనకు తెలుస్తుందా? ఎదుటి వ్యక్తులకు తెలుస్తుందా? సో, డెఫినిట్‌గా మనం ఏంటంటే, మన కోసం ఆలోచించుకోవాలి. అంటే మనం ఆలోచించే చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్‌గా అది రైట్ అవుతుంది. సో, ఇంకొకళ్ళ ఒపీనియన్ మనమెందుకు తీసుకోవాలి అని ఇలా ఆలోచించే టైప్. అండ్ ఏదైనా చేసినప్పుడు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని చేస్తారండి. ఎదుటి వ్యక్తులు దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారు అని ఆలోచించకుండా మోస్ట్‌లీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇంకొకళ్ళు ఎలాంటి టైప్ అంటే మంచి వ్యక్తులే అండ్ లవ్‌ని కూడా బాగా ఇస్తారు అండ్ అంటే ఆ కేరింగ్ ఉంటదని చెప్పొచ్చు. సో, ఇంత కేరింగ్ పర్సన్ కూడా వాళ్ళ కేరింగ్ ఏంటంటే సరిగ్గా చూపించలేకపోతుంటారు. అంటే మనం ఇది ఇలా హెల్ప్ చేస్తున్నాం కదా! ఆర్ ఇలా మనం మాట్లాడుతున్నాం కదా! ఇది ఈ పర్సన్‌కి నచ్చుతుందిలే అని అనుకుంటారు. బట్ ఆ పర్సన్‌కి అది నిజంగా నచ్చుతుందా లేదా అనేది వీళ్ళు అది ఆలోచించరండి. సో, వీళ్ళకనిపించింది కదా! అని వీళ్ళేంటంటే చెప్పేయడం కానీ, చేసేయడం కానీ అలాంటివి చేస్తుంటారు. దానివల్ల ఆపోజిట్ పర్సన్‌కి ఏంటంటే మేబీ అది నెగెటివ్ వైబ్స్ రావచ్చు. అంటే ఇద్దరి మధ్యలో కూడా పర్సనాలిటీస్‌లో డిఫరెన్స్ ఉందండి. ఒకళ్ళేంటంటే క్లియర్ కట్‌గా చెప్పిన మాట వినాలి అనుకోరు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ సిట్యుయేషన్స్ మీద వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఆర్ వాళ్ళకేంటంటే తెలుసు. ఏది ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. సో, ఇంకొకళ్ళు అక్కడ సజెషన్స్ ఇవ్వడం ఏంటి అని వాళ్ళు ఫీల్ అయ్యే టైప్ అన్నమాట.
ఇంకా ఈ పర్సన్ ఇంకొక పర్సన్ అన్నమాట. ఇద్దరి గురించి నేను చెప్తున్నాను. సో, మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం తీసుకోండి. ఎవరు నేచర్ ఎలాంటిదైనా అవ్వచ్చు. ఇందులో ఎవరు ఏ రోల్ అయినా ప్లే చేయొచ్చు. సో, అందుకే నేనేంటంటే ఇలా చెప్తున్నాను. సెకండ్ పర్సన్ నేచర్ ఏంటంటే, సో, మనకు ఆ లవ్ ఉంది కాబట్టి, ఆ కనెక్షన్ ఉంది కాబట్టి చెప్తున్నాం. వింటే తప్పేముంది? వినడం వల్ల ఇప్పుడేమైపోయింది? అని అలా ఆలోచించే టైపు. సో, బేసిక్‌గా ఇద్దరి మధ్యలో కూడా ఇలాంటి డిఫరెన్సెస్ అయితే ఉండడం వల్ల ఏంటంటే, థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదండి. చాలా రోజుల నుంచి ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయడం కానీ, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆలోచించి ఎంతవరకు ముందుకు వెళ్ళగలరు అని ఆలోచించడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయండి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు అండ్ మీ పర్సన్ ఇద్దరూ కూడా ఆ ఫెమినిటీ అనేది ఎక్కువ క్యారీ చేస్తున్నారండి. అంటే ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఎవరి అమ్మాయి అయితే వాళ్ళలోని ఆ ఫెమినిన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందిలెండి. బట్ ఇక్కడ అబ్బాయి ఎవరో వాళ్ళు కూడా ఈ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువ క్యారీ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొన్ని దగ్గరలో సెట్ అవ్వట్లేదండి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే 2 సేమ్ కార్డ్స్ వచ్చాయండి. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒకటి మస్క్లిన్ ఎనర్జీ, ఇంకొకటి ఫెమినైన్ ఎనర్జీ అన్నమాట. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు థింగ్స్‌ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారండి. వాళ్ళ సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో, దాని ప్రకారం మీరు కూడా కోఆపరేట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఈ కంట్రోలింగ్ అనేది ఏంటంటే, అది వాళ్ళు కంట్రోలింగ్ అని అనుకోవట్లేదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను మీకు. ఈ పర్సన్‌లో కానీ మీరు క్లియర్‌గా చేంజ్ చూస్తే ఈ చేంజ్ ఎందుకు అంటే సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లోకి రావాలి అని. కాకపోతే ఇది వాళ్ళ కంట్రోల్ అనుకోవట్లేదు. వాళ్ళేమనుకుంటున్నారంటే రిలేషన్‌షిప్‌ని వాళ్ళు ఇలా ఉంటేనే ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఆర్ వాళ్ళ హార్ట్‌ని ఇలా ఉంటేనే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. బట్ ఇప్పుడు అంటే కోఆపరేట్ చేసినా, లేకపోతే సరెండర్ అయిపోయినా సరే మీరు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ ఓన్ వేలో మీరు యాక్ట్ చేస్తారు. దానికి వాళ్ళేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అని ఇలా ఏంటంటే క్లియర్ కట్‌గా వాళ్ళు ఆ గ్యాప్‌ని మెయింటైన్ చేస్తున్నారండి. అంటే ఇక్కడ నాకు తెలిసి మీ ఇద్దరికి మధ్యలో చాలా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఇది ఎందుకు అంటే ఇగో క్లాష్ అండి. వాళ్ళ పర్సనాలిటీ వేరు, మీ పర్సనాలిటీ వేరు. మీరేంటంటే సిట్యుయేషన్‌ని ఒకలా హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు ఇంకొకలా హ్యాండిల్ చేస్తారు. సో, పోనీ ఎవరు ఓన్ వేలో వాళ్ళు యాక్ట్ చేసినా తప్పులేదు కానీ, ఇద్దరి మధ్యలో కూడా ఆ అండర్‌స్టాండింగ్ ఉంటే డెఫినిట్‌గా వాళ్ళెందుకు ఆ సిట్యుయేషన్‌ని అలా హ్యాండిల్ చేశారు, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అనేది అర్థం చేసుకొని సెటిల్ అయిపోగలుగుతారు. బట్ ఇక్కడ అలా సెట్ అవ్వట్లేదు. ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే ఒకళ్ళతో ఒకళ్ళేంటంటే అలా ఓపెన్‌గా కూడా మాట్లాడుకోవాలి అనుకోవట్లేదండి. మాట్లాడితే ఖచ్చితంగాను ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. అసలు ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవడానికి టైం లేదు అనేలాగా కనిపిస్తుంది. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే పేషెన్స్ ఉండాలండి. అది ఇద్దరికీ ఉండాలి. ఈ పర్సన్‌కి పేషెన్స్, కమిట్మెంట్ అండ్ లాయల్టీ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే వీళ్ళేమనుకుంటున్నారంటే అది మీరు డిజర్వ్ చేయరేమో ఆర్ మీరేంటంటే వర్తీ అని ప్రూవ్ చేసుకోలేకపోతున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఎక్కడ కూడా పాజిటివ్‌గా ఒక్క ఎలిమెంట్ కూడా కనిపించట్లేదు. ఇఫ్ పాజిటివ్‌గా వాళ్ళకేమైనా కనిపిస్తే డెఫినిట్‌గా వాళ్ళేంటంటే మీకు ఆ కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ, మీ విషయంలో పేషెన్స్ మెయింటైన్ చేయడానికి కానీ రెడీగా ఉన్నారని చెప్పొచ్చండి. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. ఈ పర్సన్ చేస్తున్న పనులన్నీ కూడా చైల్డిష్‌గా ఉన్నా ఆర్ వాళ్ళకి అంటే ఎందుకో కానీ ఇది అర్థం అవ్వట్లేదు. వాళ్ళేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నా సరే, మేబీ అది నిజమే అయ్యుండొచ్చు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటేనండి, రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి రిలేషన్‌షిప్‌ని కంట్రోల్ చేయడానికి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారండి. 2 అంటే ఒకటే అనే వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. దానివల్ల సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నాయి. వాళ్ళందుకే అంటే ఇది కంట్రోల్ చేయలేకపోతున్నారండి. అంటే ఇక్కడ మీరెందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే, మీలో కూడా అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉండడం వల్ల మీరెలా ఆలోచిస్తున్నారంటే, ఈ పర్సన్ మనకంటే ఏం స్మార్ట్ కాదు. ఈ పర్సన్‌కే అంతా తెలుసు అనుకోని వీళ్ళు కంట్రోల్ చేస్తే, మనం ఎందుకు అంటే వీళ్ళు చెప్పిన మాట వినాలి. ఇప్పటి వరకు మనం విన్నాము. సో, విన్నంత మాత్రాన ఈ రిలేషన్‌షిప్‌లో ఏం మంచి జరిగింది? ఆర్ మీరేం హ్యాపీగా ఉన్నారు? సో, ఇప్పుడు కూడా వీళ్ళ మాట వింటే మీకేం వస్తుంది? అనేలాగా మీరు ఆలోచిస్తున్నారండి. అంటే చెప్పాను కదా! ఇద్దరి మధ్యలో కూడా క్లియర్ కట్‌గా డిఫరెన్సెస్ ఉన్నాయి. కార్డ్స్‌లో ఏంటంటే అది తెలుస్తుంది. ఏదైనా ఈ రీడింగ్ చెప్తున్నప్పుడు కూడా నాకెలా అనిపిస్తుందంటే, కొంత ఎనర్జీస్ అనేవి హెవీగా ఉన్నాయండి. నాకు తెలిసి ఆ పర్సన్ ఆ హెవీనెస్‌ని, ఆ అనీజీనెస్‌ని ఫీల్ అవుతున్నారు. మీరు కూడా సేమ్ అండి. అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లోకి పీస్ రావాలండి. హార్మోనీ అనేది మళ్ళీ క్రియేట్ అవ్వాలి. అవుతుంది. ఛాన్స్ ఉంది. కానీ ఈ పర్సన్‌కేంటంటే వాళ్ళ ఇగోకి అండ్
లవ్‌కి మధ్యలో డిఫరెన్స్ తెలియాలి అని చెప్తాను. అండ్ ఇంకొకటి కూడా వాళ్ళకి తెలియాలండి. అదేంటంటే రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కైండ్‌నెస్‌ని, పీస్‌ని చేసుకోవాలి కానీ, అంటే ఇలాగ కంట్రోల్ చేసి, లేకపోతే ఆ యాటిట్యూడ్ చూపించి, అది చేయలేరు అని ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలిసిన రోజు ఇది బెటర్ అవుతుందండి. సో, ఇక్కడ మీరు చేసేదేముంది అంటే, మీరు చేయడానికి ఎక్కువేం లేదు కానీ, మీ ఆలోచన విధానంలో కూడా కొంత నెగటివిటీ ఉంది. అంటే మీరు పాస్ట్‌లో ఈ పర్సన్‌ని చూసిన దాని ప్రకారం మేబీ ఇలా ఆలోచిస్తున్నారేమో, ఇలా అంటే మీకు అనిపిస్తుందేమో, కానీ మీరు కూడా కొంత చేంజ్ అవ్వాలండి. చేంజ్ అయ్యి ఇక్కడేంటంటే ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు ఎప్పుడు కూడా అలా అంటే అనుకోలేదు. ఐ మీన్ నెగెటివ్‌గా అనుకోలేదు. ఆర్ వీళ్ళని మీరు కంట్రోల్ చేయాలనుకోలేదు. ఆర్ వీళ్ళ విషయంలోనేంటంటే వీళ్ళకి మీరు మంచే చెప్పాలని చూసారు. ఆర్ అట్‌లీస్ట్ ఒకవేళ ఈ పర్సన్ మీకు ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తే గతంలో మీరేంటంటే ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకున్నారు. లైక్ ఏంటంటే మీకంటూ ఓన్‌గా కొన్ని థాట్స్ ఉన్నాయి. బట్ ఆ థాట్స్, ఆ విజన్ ఉన్నంత మాత్రాన ఈ పర్సన్‌ని మీరెప్పుడు డిస్‌రెస్పెక్ట్ చేయలేదు. ఈ పర్సన్ ఇంట్రెస్ట్‌ని కూడా మీరు కన్సిడర్ చేసారు కానీ, అది మీకేంటంటే సూట్ అవ్వలేదు అనే వేలోని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాల్సుంటుందండి. డెఫినిట్‌గా ఈ పర్సన్‌కేంటంటే మీరు వాల్యూ ఇచ్చారు. అండ్ వాళ్ళకి మీరేంటంటే చాలా చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గానే ట్రీట్ చేశారు. అండ్ వాళ్ళ విషయంలో చాలా సిన్సియర్‌గా ఉన్నారు అని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తే, ఖచ్చితంగాను ఇక్కడ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. వాళ్ళలో కూడా చేంజెస్ అయితే వస్తాయి. దానికి హోప్ ఉందండి మెయిన్. మరి ఇంకేంటో కాదు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ పర్సన్ విషయంలోను ఒకసారి అంటే మీరు చేసింది కానీ, మీరు మాట్లాడింది కానీ రీచెక్ చేసుకోవడం అవసరం అండి. మోస్ట్‌లీ ఇక్కడేంటంటే ఈ పర్సన్ మీద మీరు డిపెండ్ అయిపోయారు. లేకపోతే ఆ పర్సన్ మీ మీద డిపెండ్ అయిపోయారు అని నేను చెప్పను కానీ, ఇక్కడ ఏమైందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వకూడదు అనుకోని అస్సలు ఆ కనెక్షన్ లేకుండా చేసుకున్నారండి. నిజానికి ఈ పర్సన్ మీద మీరు డిపెండ్ అవ్వలేదు. ఆ పర్సన్ కూడా మీ మీద డిపెండ్ అవ్వలేదండి. కేవలం ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, అది కూడా లేకపోవడం వల్లే మేబీ ఈ కనెక్షన్ ఏంటంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయితే ఖచ్చితంగా ఒకళ్ళ ఒపీనియన్స్‌కి ఇంకొకళ్ళు అలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. ఆర్ అర్థం చేసుకుంటారు. మొత్తానికి సరెండర్ అవుతారు. బట్ ఇక్కడ అదేది జరగలేదు అంటే ఇంకా అక్కడెక్కడ డిపెండెన్సీ ఉంది. డిపెండెన్సీ కూడా లేదండి. ఇక్కడ అది కూడా ఫార్మ్ అవ్వాలి. అలా అని చెప్పి మరి అది కోడిపెండెన్సీ అయిపోకూడదు. అంటే మరీ ఎక్కువైపోయి వాళ్ళకి బర్డెన్‌లా అయిపోకూడదు కానీ, ఇక్కడేంటంటే కొంచెం రిలేషన్‌షిప్ విషయంలోనేంటంటే, ఎందుకో కానీ ఇద్దరు ఒపీనియన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఇద్దరు అంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేసిన వే కూడా నాకు డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఒకసారయితే రీచెక్ చేయాల్సిన అవసరం ఉందండి. థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేశారు? ఆర్ ఈ పర్సన్‌తో ఏం మాట్లాడారు? ఆ మాటలు వాళ్ళకెలా అనిపించాయి? అన్నీ చెక్ చేయాలి. వన్స్ అది చెక్ చేసిన తర్వాత ఈ పర్సన్‌తో మాట్లాడడానికి ట్రై చేయాలండి. అంటే వాళ్ళని మీరు అంటే పర్సనల్‌గా మీట్ అవ్వడం కానీ, ఆర్ ఎవరి ద్వారా అయినా సరే వాళ్ళతో మాట్లాడించడం కానీ, అలాంటివి చేస్తే మంచిది. అంటే ఇక్కడ మీ విజన్ చేంజ్ అయింది. పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు అనుకుంటుంది అయితే ఒకప్పుడు వేరేగా ఉంది. ఇప్పుడు ఇది మారింది. సో, బేసిక్‌గా ఇది వాళ్ళకి తెలియాలి అనే వేలోని అంటే మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అనేలాగైనా సరే ఇక్కడ ఏదో చేయాల్సిన అవసరం అయితే ఉందండి. వన్స్ అలా చేసి మాట్లాడిన తర్వాత మీరేంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, వాళ్ళు కూడా ఇది అర్థం చేసుకుంటే బావుంటుంది అనే వేలోని మీరేంటంటే కన్వే చేయాల్సుంటుందండి. అలా అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ, ఆర్ వాళ్ళేంటంటే ఇలానే మీ విషయంలో ఆలోచించాలని మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీ వైపు నుంచి మీరు అంటే కొన్ని క్లారిఫై చేయాల్సినవి చేసేస్తే ఖచ్చితంగా ఈ పర్సన్ కూడా ఆలోచించి వాళ్ళు కూడా మీ వైపు రావడానికి ఛాన్స్ తీసుకుంటారండి. ఇప్పుడున్న పరిస్థితిలో అంటే నాకెలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారండి. ఒకవైపు ఇది వాళ్ళకేంటంటే కష్టం అని కూడా అనిపిస్తుంది కానీ, మరి ఇలా చేంజ్ అయ్యి ఉంటే ఆటోమేటిక్‌గా మీరే చేంజ్ అవుతారు అనే ఫీల్‌లో ఉన్నారో ఏంటో అందుకే ఈ రకంగా కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్‌తో ఫైట్ చేయడం మానేయండి మీరు. మీరేంటంటే కొంచెం అంటే నార్మల్ అవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూడా ఇలానే ఉంటే మాత్రం కష్టమండి. ఒక్కలైనా సరే కొంచెం నార్మల్ అయ్యి, కొంచెం థింగ్స్‌ని ఏంటంటే కంట్రోల్ చేస్తే తప్ప ఇంకొకళ్ళు నార్మల్ అవ్వలేరనమాట. అలాంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.